కర్నూలు జిల్లా ఆదోని శివారు రణమండల ఆంజనేయ స్వామి కొండపైన శ్రీమునీశ్వరాలయ గర్భగుడిలోకి వెళ్ళిన ఒక యువకుడు స్వామివారి దీపంతో సిగరెట్ వెలిగించిన ఘోర ఔపచారాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. వీడియో వైరల్ కావడంతో నిందితులు పట్టుకోవాలని కర్నూలు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించింది. అదే సమయంలో గౌలిపేటకు చెందిన బోయ శివరాజ్ అనే వ్యక్తి ఫిర్యాదుతో ఆదోని 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదోని మండలం విరుపాపురం గ్రామానికి చెందిన వడ్డే ఈరన్నను నిందితుడిగా గుర్తించారు. అదుపులో తీసుకుని ప్రశ్నిస్తే నేరాన్ని అంగీకరించాడు. తాను 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్న సమయంలో మరో 3 స్నేహితులతో కలిసి 2022లో వీడియో తీశానని చెప్పాడు. మిగతా వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 4 ఏళ్ల క్రితం వీడియో ఇప్పుడెందుకు వెలుగులోకి వచ్చింది, తాజాగా వైరల్ అవ్వడానికి గల కారణాలు ఏంటనే అంశాల మీద పోలీసులు కూపీలు అవుతున్నారు. సిగరెట్ తాగిన నిందితుడు వీడియో చేసిన మరో 3 ప్రస్తుతం వెల్డింగ్ బేల్దారి పనులు చేసుకుని జీవిస్తున్నారని గుర్తించారు. 4 నిందితుల్లో ఒకరికి వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే అలవాటు ఉందని భావిస్తున్నారు. నిందితులు ఏ రాజకీయ పార్టీల నాయకులతో సన్నిహితంగా మెలుగుతున్నారో ఆరాధిస్తున్నారు. రావణ ఎపిసోడ్ నేపథ్యంలో ఇక్కడ ఈ మధ్యలో ఈ దిక్కుమాలిన కాన్సెప్ట్ ఏంటి, ఇందులో రాజకీయం ఎందుకు ఎత్తుకుతున్నది, ఈనాడు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు, వాడిని తీసుకొచ్చి నడి రోడ్డు మీద కుక్కను కొట్టినట్టు కొట్టాల, పందిని కొట్టినట్టు కొట్టాల. ఎంత బలుపు అయితే చేస్తాడు వాడు.